నా పేరు వనజ అండి, అది రాజమండ్రి. నేను తిరుపతి సేతు విజ్ఞాన్ వర్క్షాప్లో కౌన్సిలింగ్ చేయించుకున్నాను భాస్కర్ సార్తో. సో అక్కడ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ టైంలో నాకు విపరీతమైన కాలు నొప్పులు ఉన్నాయి, భుజాల నొప్పులు ఉన్నాయి, మెడల నొప్పులు ఉన్నాయి. సో ఈ కాలు నొప్పులు ఎందుకు వచ్చినాయి అనేది క్వశ్చన్ చేయమని చెప్పారు. అప్పుడు నాతో నా పాదాలే మాట్లాడుతూ ఉన్నాయి. ఏమనంటే, మమ్మల్ని అవసరానికి మించి నువ్వు ఉపయోగిస్తావు, కానీ వాటిని ఎప్పుడు పట్టించుకోవు, కానీ నిన్ను మాత్రం అందరూ ఉపయోగించుకొని నీ గురించి ఎవరో ఆలోచించడానికి మాత్రం నువ్వు బాధపడతావు అని చెప్పేసి మెసేజ్ ఇచ్చినాయి అన్నమాట. అంటే అంతకుముందు ఒక 5 రూపాయలు పెడితే ఆటోకి దగ్గరలో వెళ్ళిపోవచ్చు, కానీ దానికి కూడా నేను ఎక్కువగా నడవడం బాగా ఇష్టం అనమాట. అవసరమన్నా లేకపోయినా అతిగా నడుస్తూ ఉండేది. కానీ వాటిని శుభ్రం చేసే విషయాన్ని కానీ వాటిని కేర్ తీసుకోవడం అనేది చాలా తక్కువగా ఉండేది. నెక్స్ట్ నా భుజాల నొప్పులు ఎందుకు వచ్చినాయి అనేది క్వశ్చన్ చేస్తే అవేం చెప్పినాయి అంటే, నీవి కాని బాధ్యతలు అన్నింటిలోకి నువ్వు దూరుతావు, మా కెపాసిటీ ఎంతో అంతే మోయగలుగుతాం, కానీ అందరి బాధ్యతలో దూరి ఎంత బాధ్యతను మేము మోయగలుగుతాము అని చెప్పేసి వాటి బాధను అవి ఎక్స్ప్రెస్ చేసినాయి అన్నమాట. నెక్స్ట్ మెడల నొప్పులు బాగా ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ ఎందుకు నొప్పి వస్తుంది అని అంటే, సృష్టి మాట్లాడుతూ ఉందన్నమాట. నువ్వు సృష్టి ధర్మాన్నే అసహించుకుంటావా? అంతకుముందు ఏంటంటే ప్రేమ, సెక్స్ అలాంటివన్నీ నా దృష్టిలో చాలా తప్పు. సో అలాంటి వాళ్ళని ఎంతోమందిని విమర్శించి ఉన్నాను. అబద్ధం ఆడేవాళ్ళంటే కూడా అసలు నేను బేర్ చేయలేకపోయాను అన్నమాట. సో అప్పుడు ఆ సృష్టికి నేను క్షమాపణ చెప్పాను. ఇంకెప్పుడు అలాంటి మాటలు నేను మాట్లాడిన, అన్నింటినీ సృష్టి ధర్మాన్ని అంతా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ పెయిన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే, అసలు కాలు బయట పెడితే కూడా ఏదో ఒక వెహికల్, నడవాల్సిన అవసరం లేకుండా ఉందన్నమాట. అప్పటి నుంచి అందరి నుంచి నేను ఏదైతే ప్రేమను ఎక్స్పెక్ట్ చేశానో, ఇప్పుడు అందరూ నా గురించి చాలా ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉన్నారు. ఆ రిజల్ట్ అంతా కూడా నేను చూశాను. వేరే వాళ్ళ బాధ్యతల్లోకి, నాది కాని బాధ్యతల్లోకి నేను దూరడం అనేది మానేయడం జరిగింది. నా పెయిన్స్ కూడా తగ్గినాయి. సో ఇలాంటి గొప్ప అవకాశాన్ని అకాడమీ ద్వారా, సేతు విజ్ఞాన కౌన్సిలింగ్స్ ద్వారా నేను పొందాను. కాబట్టి అలాంటి అకాడమీస్ అన్ని చోట్ల రావాలి అని ఆశిస్తున్నాను. ఇలాంటి అకాడమీ స్టార్ట్ చేస్తున్న సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్.